యోగాలో ఆంధ్ర రికార్డుల మోత మోగించింది. ప్రతిష్టాత్మకమైన గిన్నెస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఎంతో విలువైన 2 రికార్డులను సంపాదించింది. జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్. నేచర్ కరుణించింది, వరుణ దేవుడు కరుణించాడు. ఆ విధంగా అది ఒకటి సక్సెస్ అయ్యాం. 3,03,654 మంది అనుకున్న వెన్యూకి, అది కూడా క్యూఆర్ కోడింగ్తో వచ్చారు. ఎందుకంటే గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చారు, ఏ టైంలో వచ్చారు, ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ వచ్చారు, అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం 2 గిన్నీస్ రికార్డ్ రావడం. అత్యంత వెనుకబడిన జిల్లాగా గుర్తించబడిన అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యార్థులు 21,000 మంది సూర్య నమస్కారాలు చేశారు. దీంతో ఒకేసారి అత్యధిక మంది సూర్య నమస్కారాలు చేసిన వారిగా గిన్నెస్ రికార్డులకు ఎక్కారు. ఇది గతంలో సుమారు 1307 మందితో మాత్రమే చేసి గిన్నెస్ సాధించారు. అదేవిధంగా అంతర్జాతీయ యోగా డే సందర్భంగా విశాఖపట్నం ఆర్కే బీచ్లో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రులు నారా లోకేష్, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. వీరందరితో కలిసి 26 కిలోమీటర్ల మేర 45 నిమిషాల పాటు 3,33,000 మంది యోగాసనాలు వేసి గిన్నెస్ రికార్డు సృష్టించారు. దగ్గు, జలుబు, అస్తమా లాంటి వ్యాధిని నియంత్రణ చేస్తుంది. గతంలో సూరత్లో జరిగిన యోగా వేడుకల్లో 1,47,000 మంది యోగా చేసి గిన్నెస్ బుక్లోకి ఎక్కారు. ఈరోజు జరిగిన యోగాంధ్రలో ఆంధ్ర ప్రజలు ఆ రికార్డును తుడిచేసి సరికొత్త గిన్నెస్ రికార్డును సృష్టించారు. మొత్తం మీద 2 గిన్నెస్ రికార్డుల్లో యోగాంధ్రలో నమోదు చేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.